ఉదయాన్నే లేవగానే తన పంట పొలానికి వెళ్తూనే తన చేనుకాడ ఉన్నటువంటి ఆ ఆవు యొక్క పాలు పిండుకొని వచ్చేసి తన కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మన రాజశేఖర్ రెడ్డి అయినటువంటి యువకుడు, యువ రైతు, మంచి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తన భవిష్యత్తు ఎట్లా అని ప్రశ్నించుకునేటువంటి తత్వం ఈ త్రిబుల్-ఆర్ వలన తన కుటుంబం నష్టపోతుందనేది భావించి ఆయన యొక్క మనోవేదనను ఒకసారి ఆయన మాటలోనే విందాం. గారు, ఒకవేళ మీ చేనుల నుంచెల్లే ఈ త్రిబుల్-ఆర్ వస్తున్నదనే సమాచారం మాకున్నది, అందువలన మీ దగ్గరకు వచ్చినాం. ఒకవేళ త్రిబుల్-ఆర్ వస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏంటి, ఒకసారి మీ మాటలో చెప్పండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి, మా చించల్పేట, మా నాపేట మండల్ 11 నెంబర్ సర్వే నెంబర్. మా భూమి పోతుంది, 2 ఎకరాల భూమి. మాకు 2 పాపలు. నేను ఎప్పటికీ చదువుకున్నా, నాకు జాబ్ రాలేదు. నేను వ్యవసాయమే చేస్తున్నా. మొత్తం రోజు పాలు పిల్లలకు కష్టపడి చేస్తున్నాం. 2 పాపలు. ఎట్లా బతకాలి? భూమి పోతే రేపటి ఆడికి ఇలా పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఏం చేయాలన్నా మేము ఎట్లా చేయాలి? ఈ బాధ ఎవరికి చెప్పుకున్నా తీరతలేదు. ఇట్లాంటి బాధ మాకు భూమి పోవద్దని మేము కోరుకుంటున్నాము. భూమి పోతే చాలా చరణం. మరి ఇట్లాంటి బతుకు మాకు వద్దే వద్దు. ఇక పిల్లలు మేము చావడమే మేలని అనిపిస్తుంది మాకైతే. ఇంత బతికి కూడా వేస్ట్. ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. చూడండి, దేశానికి వెన్నెముక రైతే. అన్నం పెట్టకపోతే మరి భవిష్యత్తు ప్రజలకి అన్నం ఎవరు పెడతారు? మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? ఉన్నటువంటి మంచి వ్యవసాయ భూమి త్రిబుల్-ఆర్లో పోవడం వలన యువ రైతు అనేటువంటి రాజశేఖర్ రెడ్డి తన మనోవేదనలో తన కుటుంబాన్ని పోషించకపోతే ఇక నా పిల్లలు, నేను, నా భార్య, నా కుటుంబం అంతా కూడా విషం దాగి చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అదే త్రిబుల్-ఆర్ కనుక వస్తే మేము అదే పని తప్పకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళ మాటల్లో వ్యక్తపరచడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క త్రిబుల్-ఆర్ని ఆపాలని ముందే చేసినటువంటి అలైన్మెంట్ ప్రకారంగా దాని ప్రకారంగానే త్రిబుల్-ఆర్ తీసుకుపోవాలని వాళ్ళ మాటల్లో వివరించడం జరిగింది. ధన్యవాదాలు.